తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇడుక్కి పతనంతిట్ట ప్రాంతాల్లో రెయిన్ ఎఫెక్ట్ బాగా ఉంది. పతనంతిట్టలో పడుతున్న భారీ వర్షాల కారణంగా పంపా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. అటు కొట్టాయం పతనంతిట్టలో పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రన్నీ టౌన్ ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు రావడంతో అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇటు ఇడుక్కి జిల్లాలోనూ వానలు బీభత్సంగా కురుస్తూ ఉన్నాయి. జిల్లాలోని వాగమన్లో ఓ ఇంటిపై కొండచెరలు విరిగిపడ్డాయి. దీంతో ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మృతుడిని వైకోంకు చెందిన ప్రభాకరన్ గా గుర్తించారు. అటు ఆడూర్ములో కూడా కొండచెరలు విరిగిపడ్డట్టుగా తెలుస్తోంది. అక్కడ కొండచెరల కింద కూడా ఓ వ్యక్తి చిక్కుకుపోయినట్టుగా అధికారులు భావిస్తున్నారు. అటు కొచ్చి ధనుష్కోడి జాతీయ రహదారిపై అడిమాలిలోని మచ్చిప్లావు సమీపంలో కొండ చెరలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక మరోవైపు ఇడుక్కి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కల్లార్కుట్టి డ్యాంకు వరద నీరు భారీగా వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కల్లార్కుట్టి డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. డ్యాం దిగువన ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.